చంద్రబాబు లోకేష్ల దావోస్ పర్యటనతో ఏపీకి ఎలాంటి ప్రయోజనం లేదన్నారు వైఎస్ఆర్సీపీ ఏలూరు సమన్వయకర్త కారుమూరి సునీల్. తండ్రి కొడుకులు ఇద్దరూ దావోస్ వెళ్లి భజన చేసుకుంటున్నారని విమర్శించారు. అక్కడ కూడా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పై చంద్రబాబు లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి వైఎస్ఆర్సీపీపై బురద చల్లటమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకు రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు తెచ్చారని చంద్రబాబు లోకేష్ ను నిలదీస్తున్న కారుమూరి సునీల్తో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన కుమారుడు నారా లోకేష్ దావోస్ పర్యటన సందర్భంగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతూ ఉన్నాయి. దావోస్ వెళ్ళినప్పటికి కూడా వైఎస్ జగన్ పైనే విమర్శలు చేయడం, మరొక వైపు దావోస్ పర్యటనకు వెళ్లి ఎటువంటి ఎంఓయూలు చేసుకోకుండానే మళ్లీ వెనక్కి వచ్చేటువంటి పరిస్థితి నెలకొనడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడుతుంది. మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్, అదేవిధంగా ఏలూరు పార్లమెంట్ సమన్వయకర్త కారుమూరి సునీల్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం సార్. ముఖ్యమంత్రి చంద్రబాబు నారా లోకేష్ దావోస్ పర్యటన తీరు ఎలా ఉంది? ముఖ్యంగా అక్కడ చేస్తున్న కామెంట్స్, అక్కడికి వెళ్ళి కూడా నారా లోకేష్ స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శలు చేస్తూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేస్తూ ఉన్నారు. దావోస్ పర్యటనలో వాళ్ళ ప్రెజెంటేషన్స్ ఎలా ఉన్నాయి? ఈరోజు దావోస్కి మన ఆంధ్ర రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేయడానికి వెళ్తున్నారు. ఒక ముఖ్యమంత్రి, ఒక ఐటీ మంత్రి హోదాలో వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పేరు వాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు భజన చేస్తున్నారంటే వీరికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎంత హడలో, ఎంత భయమో అర్థమవుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా దావోస్కి వెళ్ళారు. అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి పేరు కానీ లోకేష్ గారి పేరు అయితే అసలే వాడలేదు. కేవలం మన రాష్ట్రంకి ఎలా తేవాలి, మన రాష్ట్రంకి బెనిఫిట్ ఎలా చేస్తే ఏమవుతుంది అని చెప్పి అక్కడ వివిధ కంపెనీలతో కానివ్వండి, కొన్ని ఎంఓయూలు కానివ్వండి, వీటి మీద కాన్సన్ట్రేట్ చేశారు. కానీ వీరి కాన్సన్ట్రేషను దాని మీద లేదు. ఎందుకంటే అక్కడ వీరు ఏమి చేయలేరు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని బ్యాడ్ చేయడం ఒకటే వీరు ఒక కార్యక్రమంగా పెట్టుకుని ముందుకెళ్తున్నారు, తండ్రి కొడుకులు ఇద్దరు. ఇప్పుడు దాకా ఏమి తెచ్చారు? ఈ 18 నెలల్లో ఏం తెచ్చారు? ఏమీ తేలేదు, శూన్యం. స్కాములు. ఉర్సా క్లస్టర్స్ అనే కంపెనీకి, ఊరు పేరు లేని కంపెనీకి, ఏదో హైదరాబాద్లో ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లో ఆఫీస్ ఉన్న కంపెనీకి ల్యాండ్ ఇచ్చేస్తారా? రూపాయికి, రూపాయికి ఫ్రీగా ఇచ్చేస్తాను, అది ఇది అని. ఎవరి సొత్తుని ఫ్రీగా ఇస్తారండి? ఇప్పుడు రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ పెరగాలంటే రియల్ ఎస్టేట్ కంపెనీలు ఫ్రీగా ఇవ్వకూడదు. రియల్ ఎస్టేట్ కంపెనీలు వచ్చి ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు అన్ని రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతుంది. రియల్ ఎస్టేట్ కంపెనీలకి ఫ్రీగా ఇచ్చేస్తారంట. లూలు అనేది ఒక వ్యాపారం చేసుకునే ఒక ట్రేడింగ్ ప్లాట్ఫామ్. అది రైతుల దగ్గర కొని ప్రజలకు అమ్ముతారు. వాళ్ళు అందులో లాభం పొందుతారు. దానికి లూలు అనే కంపెనీ ఫ్రీగా ఎందుకు ఇవ్వాలి? ల్యాండ్ ఎందుకు ఇవ్వాలి? లూలు అనేది మలేషియాలో ఈరోజు ఎత్తేసారు, మూసేశారు. మరి అలాంటి కంపెనీలకి మళ్ళీ ఫ్రీగా ల్యాండ్ ఇస్తే 99 ఏళ్ళకి అలా ఇచ్చేస్తే మరి ఎంత లాస్ అవుతుంది మన రాష్ట్రం? దానికి ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఈరోజు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఇనార్బిట్ మాల్ ఏదైతే ఇచ్చారో అది ఇప్పుడు కంప్లీట్ అయ్యే స్టేజ్కి వచ్చేసింది. మరి గత 5 ఏళ్లలో మీరు 2014-19 టైంలో లూలు మాల్ ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు? కాబట్టి మీరు ఇవన్నీ కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, ఏదైతే ఆ రోజు అదానీ వారితో కానివ్వండి, మన గ్రీన్కో కానివ్వండి, ఇవన్నీ తీసుకొస్తే ఆ రోజు మీరు హేళన చేశారు. మరి ఈరోజు మీరేమంటున్నారు? దావోస్ అనేది ఎంఓయూలు చేసుకోవడానికి కాదు అని ఇదే నారా లోకేష్ గారు అంటున్నారు. అంటే ద్వంద్వ వైఖరి. అంటే బురద వేస్తాము, మీరు తుడిసేసుకోండి అనే ఒక ఇదిగా ఉంది తప్ప ప్రజలకు ఏం మంచి చేస్తున్నాము, ప్రజల కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం, యువత కోసం ఏం చేస్తున్నాము అదేమీ లేదు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన కుమారుడు నారా లోకేష్ దావోస్ పర్యటనకు వెళ్లి ఈ రాష్ట్రానికి ఏమి తీసుకురావడం చేతకాక అక్కడికి కూడా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పైనే నిందలు వేయడం, తప్పుడు ప్రచారం చేయడం పనిగానే పెట్టుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళు దావోస్ వెళ్ళి కూడా రెడ్ బుక్ గురించి మాట్లాడుతున్నారంటేనే ఇక్కడే అర్థమవుతుంది రాష్ట్ర ప్రయోజనాల కంటే కూడా వ్యక్తిగతంగా బురద జల్లడం పైనే వాళ్ళు శ్రద్ధ ఉందన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి విజన్ వల్లే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. దానివల్ల ఈరోజు ఏమైనా ప్రాజెక్టులు కంప్లీట్ అవుతున్నా, ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయంటే అవన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజన్ వల్లే సాధ్యమవుతుందని కారుమూరి సునీల్ చెప్తున్నారు. వీడియో దాస్తో సతీష్, సాక్షి టీవీ, తాడేపల్లి.